ఇక ఉద్యోగ విప్లవంకి వస్తే ఒక యువకుడు నాయకుడైతే ఒక ఆకలితో ఉన్న వాళ్ళకే ఆ అన్నం విలువ తెలుస్తుంది అని, ఒక యువకుడికే తెలుస్తుంది ఒక ఉద్యోగం విలువ, దాని అవసరం అనేది ఏంటి అనేది. ఒక యువ నాయకుడు మనకి సీఎంగా ఉండబట్టి ఈరోజు మనకి ఈ ఉద్యోగ విప్లవం అనేది రావడం జరిగింది. అన్న ఇంతకుముందు చెప్పారు సెజ్ గురించి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గురించి. ఒక ఉద్యోగాలు ఇప్పించేసి సరిపోతుంది అనేసి మనం ఒక 10 ఉద్యోగాలు క్రియేట్ చేసి వాళ్ళకు ఒక 10 మంది అబ్బాయిలకి ఇచ్చేసామనుకోండి, అక్కడితో ఆ 10 మంది ఫ్యామిలీస్ మాత్రమే బాగుపడతాయి, ఆ 10 మందికే ఉద్యోగ అవకాశం వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనం ఎంఎస్ఎంఈ టీమ్స్ని ప్రోత్సహిస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పారిశ్రామిక విప్లవం అనేది తీసుకురావడం వల్ల మన ఉద్యోగాలు అనేటివి ఇవ్వడం జరగడం లేదు, ఉద్యోగాలు అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒక పరిశ్రమని స్థాపిస్తే ఒక వ్యక్తి అట్లీస్ట్ ఒక 10 మంది కన్నా ఉద్యోగ అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఆ విధంగా కూడా మనం ఉద్యోగ అవకాశాలకి ప్రోత్సాహకాలు ఇప్పిస్తున్నాం ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ద్వారా. నేను ఇక్కడ కేజీ టు పిహెచ్డి ఇక్కడే చేశానండి. అంత అవకాశం తిరుపతిలో ఉంది. సో తిరుపతి కూడా ఐటీ హబ్ వచ్చిందంటే మేమందరం కూడా ఎంతో సంతోషిస్తామండి. జగనన్న పాదయాత్రలో బోమన కరుణాకర్ రెడ్డి గారి సౌజన్యంతో సన్నిధి గొల్ల అప్పటి వరకు కూడా ఉద్యోగంగా చంద్రబాబు నాయుడు ఆ భగవంతుడే మాకు వరంగా ఇచ్చినటువంటి సన్నిధి గొల్లను ఉద్యోగం చేస్తూ ఉద్యోగంగా చిత్రీకరించి ఉద్యోగస్తుడిగా చూశాడు సార్ మమ్మల్ని. బోమన కరుణాకర్ రెడ్డి గారు పాదయాత్రలో జగనన్నని నాయుడుపేట దగ్గర కలిసి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అన్న ఇస్తే, తరువాత మన ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే మీకు మళ్ళా కూడా సన్నిధి గొల్లని మీకు వంశపారపర్య హక్కుగా ఇస్తాను అని ఆ మాట నిలబెట్టుకున్నటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఈ మధ్య 2.5 సంవత్సరం తర్వాత నా మిత్రుడు హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చాడు. తిరుపతి ఊరు బయట నుంచే అసలు నేను తిరుపతికి వస్తున్నానా లేక ఏ మహానగరానికి వెళ్తున్నానా, పొరపాటున ఈ బస్సు ఎక్కానా అన్న ఆలోచనతో కాస్త తడబాటు చెంది కొద్ది నిమిషాల తర్వాత ఆహా ఇది మన తిరుపతి, ఇదే ఆ 7 కొండల కింద ఉన్న మన తిరుపతి, అంత గొప్ప మార్పు వచ్చింది తిరుపతి కనడానికి నిదర్శనం. మహాత్మా గాంధీ గారు కనిన కలలు ఎప్పుడైతే గ్రామ స్వరాజ్యం ఎప్పుడైతే బాగుపడుతుందో అప్పుడు మన రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుందని ఆ రోజు గాంధీ మహాత్ముడు కలలు కనిన రాజ్యం ఈరోజు మన జగనన్న రాజ్యంలో వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నాము. ఈరోజు వాలంటీర్లు ఎనలేని సేవ చేస్తూ ఇంటింటికి వెళ్ళి అమ్మ మీరు తెల్లారితో లేచి మీ కష్టమేమి నష్టమేమి అని చెప్పి ప్రతి 50 ఏళ్ళకి వాలంటీర్లు కరెక్ట్గా డ్యూటీ చేస్తున్నారు. జగనన్న తీసుకున్నటువంటి పిల్లలకి ఎడ్యుకేషను ఇంగ్లీష్ మీడియం కావాలనే దాంట్లో జగనన్న ఒక అడుగు ముందుకేస్తే మా అభినయ్ రెడ్డి గారు తిరుపతిలో లెఫ్ట్ రైట్ హ్యాండ్తో కూడా రైటింగ్ నేర్పించినటువంటి ఘనత. ఏంటి లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ ఏంటి అంకుల్? నేను 2 చేతులతో రాయగలుగుతాను అంకుల్. అది 2 చేతులతో రాయగలుగుతాను సార్. మా అభినయ్ రెడ్డి రాసేది కాకుండా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో అది నేర్పించారు సార్. జగన్ గారి మాటల్లో నాకు బాగా నచ్చింది, దీపం వెలిగించారంటే అది మొత్తము వెలుగుని చిమ్మిస్తుంది అని ఒక ఆ విషయాన్ని బాగా ప్రజల్లోకి కూడా ఆయన తీసుకెళ్లారు. ఇప్పుడు చూస్తే నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ ఆయన బాగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. దాని తర్వాత ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఈ అమ్మఒడి పథకం కింద కానీ ఈ నాడు నేడు స్కీమ్ కింద కానీ స్కూళ్ళకి ఈ గవర్నమెంట్ స్కూళ్ళకి బదిలీ చేయించారు. ఇలా తిరుపతిలో కూడా చాలామంది ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి అడ్మిషన్స్ తీసుకున్నారు. అదే కాకుండా వాళ్ళకి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అంటే ట్యాబుల్ గ్యాడ్జెట్స్ ఇప్పించడం కానీ మంచి శిక్షణ ఇప్పించడం కానీ ఇలాంటి సంస్కరణ వల్ల పిల్లలు చదువుల మీద మంచి గ్రిప్ తెచ్చుకుంటున్నారు. సంపద అని చెప్పిన తొలి ముఖ్యమంత్రి ఈయనే విద్యార్థులకి చిన్నపిల్లల నుంచి వాళ్ళకి చదువు పైన దృష్టి పెట్టి వాళ్ళకి మంచి చదువుని అందిస్తున్నారు. 2014లో కూడా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. పొత్తులో భాగంగా ఇక్కడ గవర్నమెంట్ను కూడా ఆయన రన్ చేస్తూ ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి లేదు.
అప్పుడు చేయలేని మోడీ గారు ఇప్పుడు 2019 నుంచి ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ పథకాలు సంక్షేమాన్ని కానీ ఇప్పుడు ఆయన లేబుల్ వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారా? ఒకటే ఆన్సర్ అండి.